ఏమండి, ఈ మధ్యన ఎక్కువగా డిస్కస్ జరుగుతుంది, ఈ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకున్నటువంటి సేవకులు చెబుతున్నారు ఈ మాట. దేవుని సేవ నేనే చేస్తున్నాను, దేవుని సేవ నాకు మించిన ఎవరు చేయట్లేదు, నేనే చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకములో మనమన్నాం కదా, అందరూ కలిసిమెలిసి ఉండాలి. కాబట్టి విగ్రహాలుగా అర్పించినది తినొచ్చు అని క్రైస్తవులకు ఈనాడు సేవకులు బోధిస్తున్నారు. శోచనీయమైన విషయం, చాలా ఖండించి తీరవలసిన విషయం ఇది. అమాయక క్రైస్తవులు, దేవుని వాక్యం పట్ల సరైన అవగాహన లేనటువంటి క్రైస్తవులు, పరిశుద్ధత పట్ల సరైన నిబద్ధత లేని క్రైస్తవులు, దేవుని విశ్వాసం పట్ల సరైనటువంటి అవగాహన లేని క్రైస్తవులు దేవుని బిడ్డలారా తినేస్తూ ఉంటున్నారు. తినొచ్చా? విగ్రహమునకు బలిచ్చిన వాటిని తినకూడదు. దాంట్లో ఏముందండి? ఏమీ లేదు కదండి. అది ఆహారమే కదండి. నోట్లు వేసుకుంటే వెళ్ళిపోతుంది, కడుపులకి వెళ్ళి కరిగిపోతుంది, మరచడం బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. దానికి ఏముంది, తీసుకుంటే ఏముంది అంటూ ఉంటారు. కానీ ఒక మాట, విగ్రహమునకు బలిచ్చిన వాటిలో పాలు పంపులు పొంటున్నవాడు విగ్రహముతో పాలు పంపులు పంచుకుంటూ ఉంటున్నాడు. ఈ మాట కనబట్టలేదు వాళ్ళకి. అరే, విగ్రహం ఉంటుంది, నేను దాంట్లో కలిసి ఉండటం ఏమిటి, దాంట్లో నేను పాలు పంపులు పొందటం ఏమిటి అన్న ఆలోచన రావడం లేదు ఈనాడు క్రైస్తవుడికి. దేవుడు చెప్పాడు కదా, నన్ను ముట్టుకోవద్దని చెప్పాడు కదా. ఏమీ లేదని చెప్పినవాడు దేవుడే, కానీ దాని జోలికి వెళ్ళొద్దని చెప్పినవాడు కూడా దేవుడు. ఇప్పుడు ఏం చేద్దాం? విగ్రహములు, దెయ్యములతో మనం పాలుభాగస్తులం అవుదామా? దేవుని బిడ్డలారా, నీది వాడు తినకూడదు, వాడుది నీది తినకూడదు, అంతే. ఏమండి, దేవుని బిడ్డలారా, నీది వాడు తినకూడదు. వాడు అడిగి తినాలి నీ దగ్గర తింటే, నాకు కొంచెం పెట్టండి అని. అడిగినా సరే మనం పెట్టకూడదు. ఎందుకని? యేసు ప్రభు దేవుడని, ఆయన నీకోసం మరణించాడని, తిరిగి లేచాడని ఒప్పుకుంటే, నమ్మి బాప్తిసం పొందితే అప్పుడు నీకు పెడతాం. అంతవరకు మీకు పెట్టడానికి నువ్వు అడిగినా సరే మేము పెట్టాం. అలాగని చెప్పేసి నీది నాకు ఇచ్చినా సరే మేము పుచ్చుకోం. ఇది నిబద్ధత. అది కానీ ఈనాడు మనుషులు ఏం చెప్తున్నారు? అబ్బాయి దాంట్లో ఏముందండి, ఏమీ లేదండి, పెట్టండి తినేస్తానండి అంటున్నారు చాలామంది సేవకులు. అప్పుడు కొంచెం దేవుని అటు ఇటు కాకుండా మెరిగిన వాళ్ళు ఏం చేస్తారు? మాకేం తెలుసు, పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పాడు, ఆయన పడతారు, మనకెందుకంట, ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు కాబట్టి తీసుకుని తినేస్తున్నాడు. దేవుడు వాణ్ణి దోషిగా చేస్తున్నాడు, వీడిని కూడా ఏం చేస్తున్నాడు? దోషిగానే చేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి బోధలు ఇంకా ఎక్కువవుతాయి, జాగ్రత్త. ఇంకా ఎక్కువైతే జాగ్రత్త. అబ్బాయి ఏమి మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు, మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, 1వ అధ్యాయం, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగనే 14వ వచనం, నీవు మాతో పాలివాడివై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారు త్రోవలే నడువకుండా నీ పాదమును వెనుకకు తీసుకొనుము. దాని వెనకాల కీడు ఉన్నది. ఇదొకటి. దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం, దేవుని వాక్యము, రక్షణ, విశ్వాసము, బాప్టిజంల గురించి బోధ ఎక్కడ పోయింది. ఇప్పుడు ఆ బోధలు లేవు. కానీ ప్రతి వాళ్ళు కూడా దేని మీద పడ్డారంటే స్వస్థతల మీద పడ్డారు. చాలామంది సేవకులు
వాళ్ళకి నా వందనాలు, వాళ్ళని ఎవరిని తృణీకరించను, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మనుషులకు మేలు చేయడం లేదని చెప్పడానికి ఈ మాట చెబుతున్నాను. వాళ్ళని తృణీకరించను, నేను వాళ్ళని ప్రేమిస్తాను. వాళ్ళు యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు మంచిదే. బైబిల్ ఎక్కడో వాక్యం ఎత్తుకుంటారంటే ఇంకా బైబిల్ మళ్ళీ తెరిచి చూడరు వాళ్ళక. అలా వెళ్ళిపోతూనే ఉంటారు. పలానా సహోదరి వచ్చింది, పలానా కడుపు నొప్పితో వచ్చింది, లేకపోతే బాటలోకి వచ్చిందని చెప్పేసి అలా లెమ్మని చెప్తుంటారు. పేరు పెట్టి పిలుస్తారు, పేరు కూడా పూర్తి చెప్పరు. అది పేరు నాను సాను రాను చెప్తూ ఉంటారు. అప్పుడు సాని పేరు మొదటి అక్షరం సాను పిలుస్తారు. అప్పుడు నీ పేరు సత్యవతి అంటూ ఉంటాడు. నిజమే అంటారు. అని సాతో చెప్పాను కదా. దేవుడు ఇలా కూడా చెప్తాడా? అబ్రాహాముని పిలిచినప్పుడు అలాగే పిలిచాడా? మోషేని పిలిచినప్పుడు అలాగే పిలిచాడా? దావీదుని పిలిచినప్పుడు అలాగే పిలిచాడా? ఏమండి దేవుని బిడ్డలారా, జక్కని పిలిచినప్పుడు పోనీ అలా పిలిచాడా? పోనీ ఈనాడు మనుషులకి ఇటువంటి ప్రసంగాలు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విన్నప్పుడు మనుషులు హృదయంలో భయం పుట్టాలి. అయ్యో, నేను మారు మనసు పొందకపోయినట్లయితే, నేను పశ్చాత్తాపడకపోయినట్లయితే, నేను దుఃఖపడకపోయినట్లయితే నా పాపము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆ దుఃఖం మనుషులు కళ్ళవలేడు. పేర్లు పెట్టి పిలిచే పరిచయం వచ్చింది. మనుషుల చేత పిలువబడిన వారు దేవుని చేత పిలవబడరు. జాగ్రత్త. మనుషుల చేత పిలువబడిన వారు దేవుని చేత పిలువబడరు. అంచెదినమున దేవుడు నీ పేరు పెట్టి నేను పిలవాలి. అందుకొరకు దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు, ఈ రెండు మనం కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. దీని గురించి సభలు మాట్లాడటం లేదు, దీని గురించి మాట్లాడటం లేదు, వాక్యం గురించి మాట్లాడలేదు. ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటారు. పోయిన వారం చెప్పాను, ఒక ఆయన అంటూ ఉంటాడు, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అన్నాడు. ఏం తిరుగుతుందంట? ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందంట. మీకు అర్థమైందా? ఏండి అనగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా ఫ్యాన్ గాలి వీస్తూనే తిరుగుతుంటుంది, ఓడిపోటు గెలుస్తుంది అన్నాడు. ఏమైంది? అదే ఆయన అన్నాడు, తెలంగాణలో కారుకి బ్రేకులు లేకుండా నిలిపోతూనే ఉంటుందంట. అది పోయింది, ఇది పోయింది. మనుషులు ఏమయ్యారు ఇప్పుడు? చులకన అయ్యారు. చులకన. క్రిస్టియానిటీ అంటే నీచికంగా చూసే రోజులకు వచ్చేసి ఇంకా వస్తారు. కంగారు పడకండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దాక్కోవలసిన రోజులు కూడా వస్తాయి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, చెవులు రెక్కరించుకొని వినండి. ఈ మాటలు నాకు వర్తిస్తాయి. ఎందుకని? హేళన చేసేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, వక్ర భాష్యములు కల్పించేవాళ్ళు సంఘములోనే బయలుదేరుతూ ఉంటున్నారు. మీలోంచే బయలుదేరుతారని ఆనాడు యేసయ్య చెప్పాడు. అందుకనే సంఘాన్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ వాక్యము నేను ఎత్తుకున్నాను ఇక్కడ. దేవుని సంఘమా, జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నీకు కలిగిన రక్షణ, నీ కలిగిన విశ్వాసం, నీ కలిగిన భక్తి ఎవడు కూడా అపహరింపకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. పోయిన వారమే మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను నేను. ఎరుకో నుంచి, యెరూషలేము నుంచి ఎరుకో దిగి వెళ్ళుచు దొంగల చేతులు చిక్కినవాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తన వస్త్రములు కాపాడుకున్నవాడు ధన్యుడు అంటూ ఉంటున్నాడు. వస్త్రం కాపాడుకుంటే బీరువాలను వస్త్రాలు కాదు. బీరువాలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు, బీరువాలో ఉన్నటువంటి విలువైన వస్త్రాలు ఈ కాపాడుకుని దాచుకున్నవాడు కాదు ధన్యుడంటే. దేవుడిచ్చిన వస్త్రాలు ఉన్నాయి, రక్షణ వస్త్రములు ఉన్నాయి, నీతి వస్త్రములు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి. వీటిని కాపాడుకోవాలంటే ఈ కాలములోని, ఈ సమయములోని దేవుని వాక్యమును గూర్చిన సరైనటువంటి అవగాహన నీకు ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం మీకు ఉండాలి.
అందుకని దేవుడు కూడా మనుషుల్లో మనిషి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడైన మానవుడు ఈ భూమి మీద జీవించాడు. జీవించిన ఆయన కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటిని చాలా జాగ్రత్తగా మనం వినాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఈనాడు క్రైస్తవ సమాజానికి కూడా యేసంటే ఎవరో కూడా తెలియదు. లోకానికి యేసంటే ఎవరో కూడా తెలియదు. యేసుప్రభు అంటే ఒక మనిషి, యెరూషలేములో జీవించిన మనుషులు గొప్పవాడు అనుకుంటూ ఉంటున్నారు. యేసంటే ఎవరు? దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను మీకు. నేను యేసంటే ఎవరో కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. యేసుప్రభు వారు ఎందుకంటే తేలిగ్గా చూస్తున్నారు ఈ సమాజంలో, వాళ్ళకి అర్థం కాక పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు కనుక అలా చూస్తారు. యేసుప్రభు ఎవరంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఒక యేసుప్రభు ఒక ప్రవక్త అని చూస్తారు తప్ప అంతకు మించి లోకం చూడదండి. దేవుడు అంతవరకు వాళ్ళకి చూపించాడు. కానీ దేవుడు మనకు ఆ వరకంటే మెరుగుగా ఉన్నతంగా చూపించాడు. ఆయన దేవుడు, సాక్షాత్తు దేవుడని చూపించాడు. యేసుప్రభు కొన్ని బలహీనమైన మాటలు అన్నాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు. నా తండ్రి నాకంటే గొప్పవాడు. అంటే తండ్రి కంటే తక్కువ ఎక్కువ? నా తండ్రికి సమస్తము తెలుసు అన్నాడు. తండ్రికి తెలిసింది ఈ కుమారుడికి తెలిసే తెలీదా? తెలియదని కదా. అంటే యేసుప్రభు తండ్రి కంటే చిన్నోడు. యేసుప్రభు కంటే చిన్నోడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి పెద్దోడు, అన్నీ తెలిసినటువంటి వాడు. కొన్ని తెలిసిన వాడు ఎవరు? కుమారుడు యేసుప్రభు వారు. యేసుప్రభు కంటే కొన్ని తెలిసిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడు కంటే తక్కువ, తండ్రి కంటే కుమారుడు కూడా తక్కువ. ఎందుకని? నా తండ్రి సమస్తమును చేస్తూ ఉంటాడు. నా తండ్రి నాకు ఆజ్ఞాపించిన పనులు నేను చేస్తాను. నా తండ్రి నాకంటే గొప్పవాడు. నా తండ్రికి సమస్తము తెలుసు. నా తండ్రి ఏ పనులు చేయమన్నాడో ఆ పనులు చేయడానికి వచ్చాను. కాబట్టి ఈ లోకములో మనుషులు ఏం చేయాలి? యేసుప్రభు అంటే దేవుడు కాదు. యేసుప్రభు అంటే ఒక మనిషి, ఒక ప్రవక్త అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారు సమాజంలో. ఇదివరకు చెప్పాను, మరలా చెప్తాను. వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పని పర్లేదు, చెప్పవచ్చు. వాడు దేవుని గురించి ఇలాగే మాట్లాడుకుంటారు చాలామంది. అంటే యేసుప్రభు ఇలా చెప్పాడు కదా, ఆయన మరియమ్మ కుమారుడని, యేసేపు కుమారుడని పిలువబడ్డాడు కదా, నాకు సమస్య తెలియదని చెప్పాడు కదా. దేవుని బిడ్డలారా, మరి మనుషులు కొడుతుంటే పారిపోయాడు కదా. అదే మనుషులు అద్భుతాలు చేయలేదు కదా. చెప్పిన బట్టి చేసేవాడు కాదు, అడిగితే చేసేవాడు కాదు, అడగకుండా కొంచెం చేసేవాడు. ఈయన పాప మనిషిని పాపులతో సావాసం చేస్తున్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా దేవుడు కాదని చెప్పి, దేవుని కుమారుడు కాదని చెప్పేసి యూదులందరూ కూడా యేసుప్రభుని ఏం చేశారు? తృణీకరించారు. తృణీకరించడానికి కారణం ఏంటి? నా తండ్రి నాకంటే గొప్పవాడు. ఆయన మళ్ళీ ఆయన ఏ టైంలో ఎలా చేస్తాడో నాకు తెలియదు. ఆయన మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదు. పరలోకంలో దూతలకు తెలియదు, నాకు కూడా తెలియదు అని అంటూ ఎప్పుడన్నారు ఈ మాటలు? ఆయన అవతారములో ఉన్నప్పుడు మాట్లాడాడు అన్నమాట. కానీ అవతారం చాలించిన తర్వాత ఏమన్నాడు? అల్ఫయు నేనే, ఓమెగయు నేనే, ఆదియు నేనే, అంతము నేనే. ప్రభు నా ముందు ఎవడు లేడు, నా వెనకాల కూడా ఎవడు లేడు. ఉన్నవాడును అనువాడును, భవిష్యత్ కాలములో యుగ యుగములు కూడా ఉండువాడును నేనే అని సెలవిచ్చాడు. ఆయన సర్వాధికారి అని దేవుడై ఉన్నాడని చెప్తున్నారు. అని ఎవరి గురించి? యేసుప్రభు వారి గురించి చెప్తున్నాడు. తండ్రే చెప్తున్నాడు, సర్వాధికారి అని దేవా అని చెప్తూ ఉన్నాడు. ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు కదా, దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైన రాజదండము అని. ప్రభువా, నీవు ఆది యందు భూమి ఆకాశములను సృజించితివి అని చెప్పేసి ఆయన ప్రభువాని పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? తండ్రి అని దేవుడు కుమారుడు పిలుస్తున్నాడు. కుమారుడు తండ్రి, కుమారుడు ఏమన్నా తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడు, నా ప్రభు అని పిలుస్తూ ఉంది. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? ఈ పనికిమాలిన బుద్ధి లేని, ఈ తోకలేని గొర్రెలు కూడా అనకూడదండి, తోకలేని మేకలకి. ఒకడు వచ్చి అంటాడు, 3 మేకలు పీక్కోలేనాడు, మాకు దేవుడు ఎలా పోతాడండి అంటుంటాడు. వాడు బుద్ధి లేనోడా? 3 మేకల గురించి మాట్లాడతాడండి. తిరిగి లేచిన దాని గురించి ఎందుకు మాట్లాడవు? సమాధి నుంచి తిరిగి లేచాడు కదా.
అని అనేక మంది అగుపడ్డాడు కదా, మనుషులందరూ రక్షణ సిద్ధం చేశాడు కదా. మరి ఈ మాటలు చెప్తాడు కదా, ఆదియు నేనే, అంతము నేనే, ఓ అల్ఫాయు నేనే, ఓమెగా నేనే, ఉన్నవాడును అనువాడునై ఉన్నాను చెప్పిన వాడు నేనే, సర్వాధికారిని దేవుడై ఉన్నాను చెప్పిన వాడు. ఈయన ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఈ మాటలకు అర్థం కావు. 3 మేకులు పీక్కోలేదట, 3 మేకులు వేసుకున్నాడు కాబట్టి ఈనాడు సర్వ మానవాళికి రక్షణ దొరికింది. ఆయన సమాధి చేయించాడు. ఇది చూడలేవు నువ్వు? ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, దేవుడు వారి మనోనేత్రములు వెలిగించలేదు కాబట్టి దుష్టుడు వాడి క్రైస్తవం మీద చెడు ప్రచారాలు చేస్తూ ఉంటున్నారు. ఈనాడు దుష్టుడు చేస్తున్నాడు. దుష్టుడు వాడుకున్న దుష్ట శక్తులవి. వారి మాటలు నమ్మకండి. వాడు చెడును ప్రచారం చేయటమే వాడి ఉద్దేశం, లోకం యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క అద్భుతమైన సంగతులు కనబడవు కదా వాళ్ళకి. దేవుడు మన కన్నులకు చూపించాడు. ఆయన సామాన్యమైన వాడు కాడు. ఇదిగో మరణించదని కానీ యుగయుగములు జీవించువాడను, పరలోకము యొక్క పాతాళము యొక్కయు మరణము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవంటూ ఉంటాడు. ఈ మాటలు కనబట్టలేదా గుడ్డోళ్ళకి? నోరుంది కానీ కళ్ళు లే వాళ్ళకి, నోరుంది కానీ బుర్రలో గుజ్జు లేదు వాళ్ళకి, ప్రాణం ఉంది కానీ ఆత్మ చచ్చిపోయింది వాళ్ళకి. యేసు ఎవరు? యేసు ఎవరు? యేసు ఎవరో కాదు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తనే దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణమర్పించినటువంటి అద్వితీయ సత్య దేవుడు. ఆయన్ని తెలుసుకొని తీరాలి ప్రతి ఒక్కడు కూడా.